ఒకరోజు పరమాచార్య స్వామివారితో ఒక మధ్య వయస్కుడైన గృహస్థు, నా భార్యకు ఎప్పుడూ అనారోగ్యంగా ఉంటుంది, ఎప్పుడూ ఇంటి పనులు వంట చేయదు, పిల్లల యోగక్షేమాలను కూడా పట్టించుకోదు అని చెప్పాడు. వెంటనే మహాస్వామివారు, ఈ విషయం నీ స్నేహితులతో చెప్తే వాళ్ళు నీకు విడాకులు తీసుకో అని సలహా ఇస్తారు. మీ బంధువులకు చెప్తే ఆమెను వదిలేసి ఇంకొకరిని పెళ్లి చేసుకోమని చెప్తారు. మీ జ్యోతిష్కుని అడిగితే రాహుదోషం లేదా కేతుదోషమని పరిహారం చేసుకోమని చెబుతాడు. వైద్యుని దగ్గరికి వెళ్తే ఎక్స్రే, ఈసీజీ, రక్త పరీక్ష అని కొన్ని మందులు రాసిస్తాడు. మీ ఇంట్లోని ముసలి వాళ్ళని అడిగితే ఎవరైనా చేతబడిని పోగొట్టేవారిని కలవమని చెప్తారు. కానీ నువ్వు నా వద్దకు వచ్చావు. అది సరే, ఇక్కడికి వచ్చి నువ్వు తన ఆరోగ్యం బాగవ్వాలని, తనకు స్వస్థత చేకూరాలని అడగకపోగా తన ఆరోగ్యంగా లేదని, తనను వదిలించుకుందామనే ఆశతో ఇక్కడికి వచ్చావు. చూడు, భార్య అంటే ఈశ్వరుడు ఇచ్చిన కడదాకా తోడుండే జీవిత భాగస్వామి. ఆమెకి బాలైనప్పుడు తనని జాగ్రత్తగా చూసుకోవడం భర్తగా నీ ధర్మం. నీళ్ళు తను నీకోసమే జీవించింది. నీ కష్టాలను, నీ సుఖాలను పంచుకుంటూ నీకు తోడు నీడై మెలిగింది. ఆమె పైన కొద్దిగా కూడా దయకరుణ లేదా? నీ హృదయం ఎంత బండమారిపోయింది. ఇక నుండి నువ్వు నా దర్శనానికి రావడానికి వీల్లేదు అని చెప్పారు. అతని మొహం గంభీరంగా మారిపోయింది. అతని మనస్సు కరిగి కళ్ళనీరు పెట్టుకుని మహాస్వామివారితో, నన్ను క్షమించండి పెరియవా, నేను తనను బాగా చూసుకుంటాను, తనకు నేను సేవలు చేస్తాను, దయచేసి నాకు అంత పెద్ద శిక్ష విధించవలదు, కరుణించండి పెరియవా అని వేడుకున్నాడు. స్వామివారి సముద్రమంతటి కరుణ కురిపిస్తూ, తను దీర్ఘకాలిక తలనొప్పితో బాధపడుతుంది, తనకు 2 నెలల వైద్య చికిత్స అవసరమవుతుంది, ఆమెని కొట్టకల్ ఆర్య వైద్యశాలకు తీసుకుని వెళ్ళు, అంతా సరిపోతుందని చెప్పి ఆశీర్వదించి పంపించారు.